రైట్ గా మూవింగ్ ఆన్ విద్యాసాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, సో పార్టీ కూడా క్షమాపణ చెప్పాల్సిన టైం ఇది. బహిరంగ క్షమాపణ చెప్పాలి తేజస్వి సూర్యతో పాటు పార్టీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి మిగతా పార్టీలన్నీ కూడా. సో దీనికి బీజేపీ ఏం చెప్తోంది? ఎస్, ఇప్పటికే ఈ విషయంలో తెలంగాణ బీజేపీ చీఫ్ క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లు మీద చర్చలో భాగంగా ఎంపీ తేజస్వి సూర్య చేసినటువంటి వ్యాఖ్యలను మిస్ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు కూడా తెలంగాణను కించపరిచే విధంగా ఎంపీ వ్యాఖ్యలు ఉన్నాయనడంలో ఎటువంటి ఉద్దేశము లేదు. డెఫినెట్గా ఇక్కడ ఎంపీ సూర్య తేజస్వి ఇక్కడ మాట్లాడినటువంటి సందర్భాన్ని చూడాలి. ఆయన గతంలో కాంగ్రెస్ యొక్క విధానాలను అక్కడ తెలియపరుస్తూ, ముఖ్యంగా గతంలో బ్రిటిష్ హయాంలో పాకిస్తాన్ భారతదేశ విడిపోయినప్పుడు కంటే దారుణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విభజించారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ గతంలో ఒకసారి తెలంగాణ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన తర్వాత యూటర్న్ తీసుకోవడం వల్ల ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసుకోవాల్సిందన్న ఉద్దేశాన్ని ఇక్కడ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దీనంతా కూడా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ కొంత భూతద్దంలో పెట్టి చూసి దానికి లేనిపోని ఉద్దేశాలను ఆపాదిస్తూ కొంత ఆందోళన రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇక్కడ ఎంపీ సూర్య తేజస్విని ఎక్కడా కూడా తెలంగాణ ఏర్పాటును కించపరిచేటువంటి ఉద్దేశం లేదంటూ కూడా బీజేపీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి వస్తున్నటువంటి విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు ఆ నేతలు కూడా సిద్ధమయ్యారు. తెలంగాణ ఏర్పాటు అనేది బీజేపీ లేకుండా జరగలేదు. ఎందుకంటే తెలంగాణ ఏర్పాటు జేఏసీలో బీజేపీ కూడా ఒక భాగస్వామిగా ఉంది. దాన్ని గుర్తించాలి. ముఖ్యంగా ఆనాడు ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ కావచ్చు, అదేవిధంగా ఇప్పటి డిఫెన్స్ మినిస్టర్ కావచ్చు, వీరంతా కూడా ఆ రోజు తెలంగాణ ఏర్పాటుకు సపోర్ట్ చేశారు. కాబట్టి తెలంగాణ ఏర్పాటును ఎక్కడా కూడా బీజేపీ కించపరచదు. ఆనాటి కాంగ్రెస్ విధానాలను చెప్పే ఉద్దేశంలోనే ఎంపీ సూర్య తేజస్వి ఆ వ్యాఖ్యలు చేశారు తప్ప ఎక్కడా కూడా ఏర్పాటును మాత్రం అవమానించే ప్రసక్తి లేదంటూ చెప్తూ ఉన్నారు బీజేపీ నేతలు.